Polka video. Congratulations. 10 lakhs views విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పైకి రావాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. ఆ శివుడే వచ్చి పుట్టాడు తల్లి చూడు. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మ చనిపోయినందుక? ఊళ్ళో వాళ్ళందరూ ఏడ్చి మొత్తుకునే ఈ శ్మశానంలో పుట్టినందుక? ఇది శివుడుండే చోటు, ఏడవకూడదు. చావునే వరంగా చేసుకుని పుట్టావు. నువ్వెవరో తెలుసా? శివపుత్రుడివిరా. ఇక నీ జీవితం అంతా ఇక్కడే గడపాలి. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా? బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా? పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచావే. ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా? ఎవరు లేక ఉడమి ఉడి చేరినావే. ఎంత తెగువతోటి ఈ వరము తోటలో విరబూసిన అది మాలగా అలరించిన పూలని అవి పువ్వులే తమ పేరునే అవి మార్చునా. పూరి గుడిసలైనా పసిడి మేడలైనా నిన్ను మార్చునా. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా? బ్రతుకే గగనం పయనం తెలుసా మనసా?
చెరగని తలరాతలు ఘనకీర్తులు నిరుపేదలు భేదమెంత ఉన్నా బుక్కి పాలు చేసే కర్మయోగివే నాకంటూ సొంతం ఎవరూ లేరు. నే తల్లి చూడని వల్ల కాడి బిడ్డరే. ఈ శవాలతోటే నా జీవితం. నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకను చచ్చిపోయా. ఈ ఎర్రోని వదిలేసిపోయా. తల్లి మట్టేపోయే పెంచినోడు మధ్యలోనే వదిలేసిపోయే మృగాన్ని మనిషిగా చేసి అనాథం చేసి నన్ను నట్టేట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోయా. ఆ చెట్టు దగ్గర నుంచున్న అతను ఐఏఎస్ ఐపీఎస్ అవుదామని కలలు కన్నాడు. స్తోమత లేదు, కాలేకపోయాడు. ఆ దెబ్బతో అతన్ని ప్రేమించిన అమ్మాయి టాటా చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఇట్లా చెప్తాను. ఆ అమ్మాయిది వరకట్న సమస్య. పెళ్ళయి 6 నెలలైంది. పుట్టింటి వాళ్ళకి ఇచ్చే స్తోమత లేదు, మెట్టింటి వాళ్ళకి ఇచ్చింది చాలదు. అదిగో అతనున్నాడే, మనందరం బ్రతకలేక చస్తుంటే అతను చావలేక బ్రతుకుతున్నాడు. అంత పెద్ద జబ్బు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సారో? ఎందుకంటే ఇప్పుడు అదిగో ఆ చెట్టు నానుకుని ఇద్దరున్నారే, వాళ్ళిద్దరూ ప్రేమికులు. యాజ్ యూజువల్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం వీళ్ళకి లేదు. అదిగో అక్కడ కూర్చున్నారే ఇద్దరు వృద్ధ దంపతులు. 3 కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయడానికి ఉన్న 10 ఎకరాల ఆస్తిని అమ్ముకున్నారు. ఆ కొడుకుల్ని నమ్ముకున్నారు. ప్రస్తుతానికి నన్నే నమ్ముకున్నారు. అడుగో అతను కూడా నీ మిత్రుడే. ఈయప్ప కూడా సినిమా తీసినాడా? చీటీల వ్యాపారం. వీళ్ళ సంగతులన్నీ నీకెట్లా తెలుసారో? మనం ఏ దృష్టితో అయితే చూస్తామో మన కంటికి అన్ని అవే కనపడుతూ ఉంటాయి. అట్లానే నేను నీ కంట్లో పడినా కదా. అంటే చచ్చేవాళ్ళం వీళ్ళ సమస్యలు మనకెందుకు సారో? మనతో పాటు వాళ్ళందరూ కూడా చావడానికే వచ్చారు. అందుకే ఈ మీటింగ్. ఇదేనా నీ సంఘ సేవ? పట్టుకోండి. అయ్యో ఎస్ఐ గారు, ఏం తప్పు చేశాడు అతను? ఓకే సార్,
ఎవరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంటే బలవంతంగా దింపి స్టేషన్కి తీసుకెళ్తాం. మళ్ళీ జీప్ నుంచి దూకి చస్తానని పారిపోతున్నాడు. స్టేషన్కి తీసుకెళ్ళి 4 పీకితే చావ మాట ఎత్తాం. థ్యాంక్ యూ సార్, ఒక ప్రాణం కాపాడారు. చూసావా చావడం ఎంత కష్టమో? అందుకే దానికి కూడా ప్లాన్ ఉండాలి అనేది. అరే మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఓ సారీ, మీలో మీకు పరిచయం లేదు కదూ. అలా చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. సో పరిచయాలు అయిపోయినాయి. మీరందరూ చావడానికి సిద్ధంగా ఉన్నారు నాలాగే. గుడ్, వెరీ గుడ్. మీలో కొంతమంది ఆల్రెడీ చచ్చిపోవడానికి ప్రయత్నం చేశారు, బట్ ఫెయిల్డ్. బ్రతకడం చేతకానప్పుడు చచ్చిపోవడంలో తప్పులేదు. మనందరి సమస్య ఒక్కటే, మనందరి ఎజెండా ఒకటే. మనిషి బ్రతకడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చచ్చిపోవడానికి కూడా అన్నే మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం అందరం కలిసి చచ్చిపోవడం. వినడానికే కొత్తగా ఉంది కదూ. సమాజంలో కలిసి బ్రతకగాలేంది కలిసి చచ్చిపోతే తప్పేంటి? నేను చెప్పేది ఒక్కటే, పగతో ప్రతీకారంతో చావద్దు. ప్రేమతో ప్రణాళికతో చావుని కూడా ఒక పండగలాగా ఘనంగా జరుపుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంతకీ అందరూ కలిసి రావడం ఎలా సార్? అక్కడికే వస్తున్నా. అరే రెడీ. సారీ రా, ఓ 10 రూపాయలకి. అలాగే సార్. వాడిది బ్రతుకు కోసం పోరాటం, మనది చావు కోసం ఆరాటం. తీసుకో. తినవయ్యా, చచ్చేదాకన్నా బతకాలిగా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రణాళిక అంటే ఏంటో అనుకున్నాను, పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు. మనమందరం కలిసి చనిపోవాలంటే 200 కిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయాలి. ఇది హైదరాబాద్. ఇక్కడి నుంచి మనం అందరం ఒక బస్సులో బయలుదేరి శ్రీశైలం పక్కన ఉన్నటువంటి కైలాసం అనే ఈ కొండ మీదకి చేరుకుంటాం. 6 గంటల ప్రయాణం. ఇది చాలా ఎత్తైన కొండ. ఇక్కడి నుంచి ఈ కింద కనిపిస్తున్నదే లోయ. 1000 మీటర్లు ఉంటుంది. పైనుంచి మన బస్సు అదుపు తప్పి లోయలో పడిపోతుంది. మనమే పడేస్తాం. ఆ తర్వాత నాకు తెలియదు. అదేం సారో, ఆ ప్లాన్ గీకింది మీరే కదా. ఆ తర్వాత మొత్తం పెట్టు. ఎవరితో వాళ్ళది. అంటే స్వర్గానికి పోయేవాళ్ళు స్వర్గానికి పోతారు, నరకానికి పోయేవాళ్ళు నరకానికి పోతారు. చస్తావా? చస్తేనే కదా స్వర్గానికో నరకానికో పోయేది. ఒకవేళ ఏ కాలో చెయ్యో విరిగి మళ్ళీ బతికితే? మళ్ళీ ఎక్కి మళ్ళీ దూకు. ఎట్లా అన్న ఉన్నాడు కదా మనం చంపడానికి. ఏనా అంతెందుకు, బస్సు పైనుంచి పడితే ఆ శబ్దానికే మనలో సగం మంది గుండెకి చేస్తారు. అన్నా నాదో డౌట్, నీ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది కదా. ఇదేమన్నా నీ సినిమానా ఫ్లాప్ అవడం? నేను పాత పెట్టి కొడతాను. రెడ్డి అన్నా నో ఛాన్స్. ఇది కొత్త కాన్సెప్ట్. మీ చావుకి నాది గ్యారంటీ. అంటే మీరు చావరా? అదే, మన చావుకి నాది గ్యారంటీ. రెడిక్యులస్. చావడానికి అంత దూరం దేనికి? అయినా అంత దూరం వెళ్ళి బస్సు దూకే బదులు ఇక్కడ ఏదో కొండకి మనమే దూకితే? మనం దూకితే ఆత్మహత్య, బస్సు పడితే యాక్సిడెంట్. జస్ట్ యాక్సిడెంట్. ఒక అందమైన ఆత్మహత్య. అవును సార్ చెప్పింది బాగుంది. ఇందాక పిల్లల్ని చూసినారు కదా, ఎట్లా పోలీసు వాళ్ళు అంగి పట్టుకుని కొట్టుకుంటా పోయినారు. ఏనా దీనివల్ల 2 లాభాలున్నాయి. ఒకటి, మన చావు యాక్సిడెంట్లుగా ఉంటుంది కనుక మన కుటుంబాలకి చెడ్డ పేరు రాదు, మన మీద సానుభూతి ఉంటుంది. 2, మన పేరునున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలకి ఏ డోకా ఉండదు. అరే ఈ ప్లాన్ ముందే చెప్తే ఇంకో 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకునేవాడు కదా. మందిని ముంచడం కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముంచాలనుకుంటావు నువ్వేనా మనిషివా బర్రెవా? బర్రె అక్కడ సూసైడ్ చేసుకుంటది. రెడ్డి చచ్చే ముందు కూడా ఎందుకయ్యా కొట్టుకు చావడం? సార్ అంతా బానే ఉంది, మరి బస్సుని బస్సు డ్రైవర్ని నేను తీసుకొస్తాను. వీడబ్బా, వీడు మందిని చంపడానికి పుట్టినట్టున్నాడే. ఇంతకీ బస్సు వచ్చేటప్పుడు మనం చచ్చేటప్పుడు? రేపు. నాకున్న జబ్బుకి నేను ఎక్కువ రోజులు బతికే అవకాశమే లేదు. ఒకవేళ బతికినా ఆర్థికంగా నా కుటుంబానికి ఇబ్బందులే కానీ ఒరిగేదేమీ లేదు.
ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు తప్ప వెంటనే చావాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అందుకని మీరంతా ఒక్కసారి. నాకు బ్రతకాల్సిన అవసరం లేదు. రేపు అనేది ఉందని మేము బతకాల్సిందే తప్ప ఈ లోకానికి మాతో ఏ అవసరం లేదు. నాలాంటి దురదృష్టవంతురాలకి ఈ లోకంలో స్థానం లేదు. ఈ లోకానికి ఎవరితోనూ పని లేదు. వస్తుంటారు, పోతుంటారు. వచ్చిన వాళ్ళు పోక తప్పదు, పోయిన వాళ్ళు తిరిగి రాక తప్పదు. ఇక ఆత్మహత్య మంచిదా చెడ్డదా అన్నది ఇప్పుడు అనవసరం. ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తీరుస్తాను. ఇంకేందన్న డౌట్? అందరు కలిసి చేస్తే ధైర్యంగా ఉంటుంది, పైకి చెప్పడానికి కొత్తగా ఉంటుంది, సినిమా క్లైమాక్స్ మాదిరి రిచ్గా ఉంటుంది. సో మీ అందరికీ రేపొద్దున దాకా టైం ఉంది. రాత్రికి బాగా ఆలోచించుకుని అప్పటికీ చనిపోవాలని అనిపిస్తే రేపు ఉదయం 11 గంటలకల్లా పార్క్ గేటు దగ్గరికి రండి. అక్కడ మన కోసం బస్సు రెడీగా ఉంటుంది. కట్టుబట్టలతో రావాల్సమా? రేపొద్దున 11 గంటలకి మన జర్నీ టు డెత్ స్టార్ట్ అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలనుకుంటారు, కానీ వీళ్ళు ముందే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. విష్ దెమ్ ఏ హ్యాపీ జర్నీ. ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో. బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో. కలతే లేని జీవితం అంటే విలువే లేదులే. అలుపేలే కావలీలగా ఏ గెలుపు రాదులే. నింగినంటూ ఎవరెస్ట్ అయినా నేల నుండి మొదలవుతుంది. నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని. మెరుపులే పిడుగులే ఉరుముతున్నా, ఉరకలు వేసే కిరణం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి. వెన్నెలలే కురిపించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఏమండి, రేపు మీ తమ్ముళ్ళకి మీరు ఫోన్ చేస్తారా, నన్ను చేయమంటారా? అయినా ఇంకెన్నాళ్ళు ఈ ముసలాళ్ళకి సేవలు చేయాలి? ఇంకా నా వల్ల కాదు. మీ తమ్ముళ్ళు ఇద్దరు, ఒక ఆయన బెంగళూరులో, ఒక ఆయన ఢిల్లీలో ఉంటూ బాగానే తప్పించి తిరుగుతున్నారు. ఇక్కడేమో ఈ ముసలాళ్ళు ఇద్దరు ఇప్పుడప్పుడే చచ్చట్టు లేరు. ఏంటే నీ నస? మీకు నసలాగే ఉంటుంది, చేసేదాన్ని నాకు తెలుస్తుంది. అయినా మీ అమ్మా నాన్నలకి మీరు ఒక్కరే పుట్టారా? సర్లేవే, రేపు ఫోన్ చేస్తానని చెప్పాను కదా. అయినా రేపు నువ్వు ముసల్దానివి కాకపోతావా, నేను చూడకపోతానా? మనకి 2 కొడుకులున్నారు, గుర్తుంచుకో. అలాంటి పరిస్థితి వస్తే ఇంత విషమైనా తాగి చస్తాను గాని ఇలాంటి బతుకు బతకను. ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం.
వదిలేస్తుంది నిన్నటి కూటిని కదిలే ఆ క్షణం. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా, మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా? చీడలే నీడలై వీడకున్నా అందరి బృందావనమే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. గతమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి. నీ సంకల్పం గెలవాలి, చిరునవ్వులతో బ్రతకాలి. చిరంజీవిగా బ్రతకాలి. కాళ్ళు లేనివాడు అవిటివాడు కాదు, ఆశ లేనివాడే అవిటివాడు. కాళ్ళు లేనివాడు అవిటివాడు కాదు, ఆశ లేనివాడే అవిటివాడు. కాళ్ళు లేనివాడు అవిటివాడు కాదు, ఆశ లేనివాడే అవిటివాడు. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం. ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువ్వు బ్రతకాలి. ఆశయాన్ని బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి. చిరంజీవిగా బ్రతకాలి. పెడితే ఆ నేరం వెలుగుగా, నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా. నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే, సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే. పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి, జారిపోకు పాతాళానికి బ్రతుకు బాట మరచి. వరదలా మృత్యువే తరుముతున్నా ఆరని అగ్ని జ్వాలే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. సావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి. నువ్వు జీవించే తీరాలి, చిరునవ్వులతో బ్రతకాలి. చిరంజీవిగా బ్రతకాలి.
దృష్టిలో ఏ సమస్య మనిషిని చంపేంత పెద్దది కాదు సార్. జస్ట్ పరీక్షించేది మాత్రం. భాష కమన్. అర్రే ఏంటి అంత దిగిపోయారేంటి? భాష వచ్చేసాడు అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ లోయలోనే మనం పడి చచ్చిపోయేది. ఏంటి అలా చూస్తున్నారు? లోయని చూసి భయపడుతున్నారా? జస్ట్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఫట్ మన పైకి వెళ్ళిపోతాం. మల్లేష్ బస్తీ. సార్ నాకు బతకాలనుంది సార్. అవును సార్, నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నేను బ్రతుకుతాను. అవును సార్, మనతో పాటు 6 గంటలు ప్రయాణం చేసినందుకే పుట్టబోయే బిడ్డ రూపంలో ఆవిడ బతకడానికి ఆధారం దొరికింది. అలాగే మనం ప్రయత్నం చేస్తే బతకడానికి ఆధారం దొరకదంటారా? సార్ పరువు ప్రతిష్ట నిన్నాళ్ళు బతికినాను సార్. అదంతా జీవితం ముందు పనికిరాదని ఈ పొద్దు తెలుసుకున్నాను. మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని వాళ్ళ మీద కోపంతో చచ్చిపోవాలనుకున్నాం. చచ్చిపోతే 4 రోజులు మర్చిపోతారు సార్, కానీ మాకు ఇప్పుడే తెలిసింది బతుకుంటే అనుకుని సాధించొచ్చని. ఇన్నాళ్ళు ఒక అమ్మాయి జ్ఞాపకాలతో ఒంటరిగా బతుకుతూ చుట్టూ అందమైన ప్రపంచాన్ని చూడలేకపోయాను. ఇప్పుడు బ్రతుకుతాను సార్, అసలు చావు లేదన్నట్టుగా బ్రతుకుతాను. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ వయసుకు వచ్చాం. కష్టమో సుఖమో ఇంకొన్నాళ్ళు బతుకుతాం. అవును అంకుల్, నేను చేసిన తప్పు అనిపిస్తుంది. నాకు బతకాలనుంది. మేమందరం మారిపోయాం, మీరు కూడా మారండి సార్. సో మీరందరూ మారిపోయారు. ఏం చూసి మారిపోయారు? రుణాలన్నారు, బాధలన్నారు, బాధ్యతలన్నారు. ఈ 6 గంటల బస్సు ప్రయాణంలో మీరందరూ మారిపోయారు అని అంటే నేను నమ్మాలా? నో 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 నో, నేను నమ్మను. ఈ లోయని చూసి మీరంతా భయపడిపోయి మారిపోయినట్టుగా నటిస్తున్నారు. రేపు మళ్ళీ సమస్య వచ్చిందనుకోండి, మళ్ళీ భయపడి మళ్ళీ చచ్చిపోతానంటారు. అప్పుడు ఇంత మంచి అవకాశం రాదు, ఇంత మంచి డ్రైవర్ మళ్ళీ మనకు దొరకడు. సార్ సావు అనేది దేవుడిచ్చిన ఫ్రీ గిఫ్ట్ అని మీరే చెప్పినారు కదా సార్. గిఫ్ట్ అనేది మనకు మనం ఇచ్చుకునేది కాదు, ఇంకోళ్ళు ఇస్తే తీసుకునేది. ఆయన పిలిచినప్పుడే పోదాం సార్, ఆయన పిలిచినప్పుడే పోదాం. మీలో ఈ మార్పు కోసమే నా ఈ ప్రయత్నం. నా కూతురు చేసిన తప్పు మీరెవరూ చేయకూడదని నేను ఈ పని చేశాను. పటేలా సాధించావు, పటేలా సూపర్. పటేలా నువ్వు అనుకున్నది సాధించావు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పటేల్ మిమ్మల్ని అందరం చంపడానికి తీసుకొచ్చారంటున్నారా? కాదు, మీలో ఈ మార్పు తీసుకురావడం కోసమే. మీరందరూ మీ సమస్యలతో నా దగ్గరకు వచ్చారు. అవి ఎంత చిన్నవో నాకు తెలుసు, కానీ అది మీకు తెలియజేయడం ఎలాగా? అందుకే ఈ బస్సు ప్రయాణం. 10 మందిలో కూర్చుని మీ సమస్యలు చర్చించుకుంటే ఆ సమస్యలు ఎంత చిన్నవో మీకు అర్థం అవ్వాలనే ఈ నా ప్రయత్నం. సమస్యలు మన 10 మందికే కాదు, దేశంలో ఉన్న 100 కోట్ల మందికి ఉన్నాయి. సమస్యలున్న ప్రతివాడు చావాలనుకుంటే ఈ లోకంలో ఎవ్వరూ మిగలరు. లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, వీఆర్ ఆల్ సోల్జర్స్. ఏ సైనికుడు యుద్ధభూమిని వదిలి పారిపోడు, పోరాడుతూనే వీరమరణం పొందుతాడు. మనం అంతే. స్వర్గం నరకం వేరెక్కడో లేవు చిన్నారావు, అవి మన మనసులోనే ఉన్నాయి. రెడ్డి, చావటానికి పుడుతుంటామా అని అడిగావు. ఎస్, మరణం అంటూ ఒకటి ఉంది గనుకనే జీవితం చాలా అందమైంది. మీరిద్దరూ ప్రేమించుకోవడానికి గల కారణం ఏంటో చెప్పగలరా? మీకు తెలియదు. ప్రేమించడానికి ఏ కారణం ఉండదు, కారణం ఉంటే అది అసలు ప్రేమే కాదు. దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ లవ్. మరి జీవితం అంతకంటే తీయనిది.
జీవితాన్ని అనుభవించడమే కాదు, దాని ముగింపు కూడా తెలియాలి. బాబు, తల్లిదండ్రులు ఏం చెప్పినా అది నీ మంచి కోసమే. వాడు నీ శ్రేయోభిలాషలే కానీ నీకు శత్రువులు కాదు. దీని సంగతే తీసుకోండి. దీనికి తెలిసిందల్లా ఒక్కటే, చావు అనేది వచ్చే వరకు హాయిగా బ్రతకటం. అదే ఈ సృష్టి ఆజ్ఞ. సృష్టిలో ఏ ప్రాణికి అక్కర్లేని ఆత్మహత్య మనిషికే ఎందుకు? సమస్య వచ్చినప్పుడు చావునే ఆయుధంగా చేసుకుని మిమ్మల్ని మీరు చంపుకోకండి, సమస్యని చంపండి. ఇక చావంటారా, అది ఎవరికైనా తప్పదు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఇన్ ఎ డెడ్ అండ్ స్ట్రీట్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ క్యూ. మనకి తెలియందల్లా ఆ క్యూలో మనం ఎక్కడున్నాం అనేది. అదే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. మీ శ్రేయోభిలాషి. Hi, this is Sushant. You're watching Volga videos. For more updates, subscribe to Volga Video.